సో వెల్కమ్ టు ఎంఎస్ఐ అస్ట్రాలజీ గురు ట్రాన్సిట్. సో ఈ ట్రాన్సిట్ చాలా స్పెషల్. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతమైన ట్రాన్సిట్ కింద చెప్పచ్చు. ఎందుకంటే గురువు తన పూర్తి స్థాయి బలంలో ఉండే స్థానానికి గోచారంలో మారడం. సో కర్కాటకంలోకి, క్యాన్సర్ సైన్లోకి గురు ట్రాన్సిట్ అనేది జరుగుతుంది జూన్ 2 నుంచి. సంవత్సరం పాటు, సో పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఆయన క్యాన్సర్లోనే ఉంటాడు. కాకపోతే కర్కాటకంలోనే. కాకపోతే అతిచారములో డిసెంబర్లో ముందుకెళ్ళడము, వక్రించి మళ్ళీ జనవరి నెలాఖరికి మళ్ళీ మనకి కర్కాటకంలోకి రావడము, అండ్ జనవరి నెలాఖరికి మళ్ళీ ఆయన దగ్గర ఏప్రిల్ వరకు కూడా, ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వక్రంలోనే ఉంటాడు. సో దాంతో పాటుగా అండ్ మళ్ళీ మనకి జూన్ నెలాఖరికి ఆయన సింహంలోకి చేరుతాడు. ఇది గురువు పూర్తి స్థాయిలో సంవత్సరం పాటు గోచారంలో సంచరించడము. గురుబలము చాలా అవసరము. ఎందుకంటే మనకి ఇప్పుడు జరిగినటువంటి, ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, శని బలంగా ఉన్న కారణంగా కానీ, రాహు ట్రాన్సిట్ కానీ, ఇవన్నిటి వలన మనకి యుద్ధ వాతావరణాలు, ఆర్థికంగా ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో అన్ని దేశాలు ఏదో ఒక విధంగా సఫర్ అవుతున్నాయి. సో అటు యుఎస్ఏ అని లేదు, ఇటు చైనా అని లేదు, ఇండియా అని లేదు. సో ప్రతి కంట్రీ కూడాను ఏదో ఒక యాంగిల్లో సఫర్ అవుతూ ఉంటుంది. సో గురువు గోచారంలో ఉచ్చపట్టడము వలన, అంటే ఎప్పుడైతే ఆయన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడో గురువు పూర్తి స్థాయిలో బలంగా ఉంటాడు. గురు బలము పెరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే ధనకారకత్వము, విద్యాకారకత్వము, అలానే ముఖ్యంగా మనకి ఇప్పుడున్న సొసైటీకి వాల్యూస్ని నేర్పించే ప్లానెట్. అంటే కొంత రియలైజేషను ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది, ముఖ్యంగా పాలకులలో. సో ఎవరైతే రూలింగ్లో ఉన్నారో కాస్త సద్బుద్ధి కలగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే లాంగ్ టైము, అంటే మనకి మిగిలిన గ్రహ సంచారము కొంత నెగిటివ్గా ఉండి, గురువు కనుక మొన్నటి వరకు ఆయన వక్రంలో కూడా ఉన్నాడు కదా, బలంగా లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఏది కరెక్ట్ అనుకుంటారో దాన్నే కరెక్ట్గా ఫాలో అయిపోతూ ఉంటారు. అది తప్ప రైట్ అని ఆలోచించరు. కానీ గురువు గోచారంలో మీకు ఉచ్చపట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైట్ పాత్ ఆఫ్ లైఫ్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అన్ని దేశాల వాళ్ళకి కొంత ఆర్థిక పరమైనటువంటి బెటర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సిన్స్ లాంగ్ టైము మనకి ఏవైతే ఇబ్బందులు కొనసాగుతున్నాయో, దగ్గర కోవిడ్ తర్వాత నుంచి అనుకుందాం, కోవిడ్ అప్పటి నుంచి, ఎందుకంటే అప్పుడు నీచలో ఉన్న గురువు మళ్ళీ ఇప్పుడు ఉచ్చలోకి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ సంవత్సర కాలంలో దగ్గర సంవత్సరంలో 7-8 నెలలు పూర్తిగా, అంటే 8-9 నెలలు పూర్తిగా మనకి క్యాన్సర్లో కర్కాటకంలో ఉండి అతిచారంలో ముందుకి వెనక్కి జరగడం అనేది 3 నెలలు పోతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ కొంతవరకును ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మంచి జరిగే అవకాశం ఉంటుంది. సొసైటీలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఏమున్నాయో వాటికి ఒక సొల్యూషన్ దిశగా సో ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి బెటర్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా గురుబలము కారణముగా మొత్తం అందరికీ అప్లై అయ్యేది. అయితే గురు బలాన్ని ఇప్పుడు మనం జూపిటర్ ట్రాన్సిట్ని ఎలా చూడాలి అంటే, నేను లగ్నము నుంచి చూసుకోమని చెప్తాను నేను. సో లగ్నం నుంచి చూసుకోండి, ఎందుకంటే గురువు ట్రాన్సిట్ లగ్నం నుంచి మీకు ఇంకొంచెం యాక్యురేట్గా ఉంటుంది. ఏమండి మాకు లగ్నం తెలియదు, రాశి ఒకటే తెలుసు అంటే రాశి నుంచి చూసుకోండి. అలానే కర్కాటకములో అష్టక వర్గాలో గురువు ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడంటే, భిన్నాష్టక వర్గాలో మీరు గురువుకి అష్టక వర్గాకి వెళ్ళినట్టయితే అక్కడ కర్కాటకంలో ఆయన ఎన్ని పాయింట్లు ఇస్తున్నాడో చూసుకోండి. దాన్ని బట్టి 0-1-2-0-1 ఉంటే గురువు ట్రాన్సిట్ ఉచ్చపట్టినా కూడా మీకు నెగిటివ్గా ఉంటుందని అర్థం. 2-3 పాయింట్లు ఉంటే యావరేజ్గా ఉంటుంది అని అర్థం. 4-5-6-7 ఈ పాయింట్స్ ఉంటే అద్భుతంగా ఉంటుందని అర్థం. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక్కొక్క లగ్నము నుంచి చెప్తాను. మీరు రాశి నుంచి చూసుకోవాలని, అదే చూసుకోవాలంటే సైన్ బేస్డ్ చెప్తాను నేను. మేషము, బట్ మోస్ట్లీ ఐ విల్ సజెస్ట్ టు చెక్ ఫ్రమ్ లగ్న.
సో మీ లగ్నం నుంచి మేషం ఎక్కడి నుంచి అయిందో అట్లా చూసుకోండి. లేదు నేను రాశి నుంచే చూసుకుంటానంటే ఓకే, నో ప్రాబ్లం, రాశి నుంచే చూసుకోండి, మేష లగ్నము కానీ మేషరాశి కానీ. సో ఆ విధంగానే సైన్ బేస్డ్ చెప్తాను. మీరు ఎవ్రీ ఇయర్ మంత్లీ ప్రిడిక్షన్స్ నేను ఎలా అయితే చెప్తానో ఆ విధంగానే ఫాలో అవ్వచ్చు. ఓకే, గురువు గోచారంలో సంచరించడం ద్వారా మేషం వాళ్ళకి కలుగుతున్నటువంటి మంచి చెడు విషయాలు ఏమిటి? నంబర్ 1, సో గురువు సంచరించడం ద్వారా యూజువల్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యలో ఉన్నవాళ్ళు, అది అండర్ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అవ్వచ్చు, చదువులో ఉన్నత స్థాయి అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఉండబోయే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రతి కాంపిటీషన్లోనూ అంటే విద్యాపరమైన కాంపిటీషన్స్లో మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ అలానే ఎవరైతే తమ పిల్లలకి పెళ్ళి అవ్వలేదని లేదా అసలు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గురుబలము కారణముగా వివాహానికి యోగ్యత అంటే పెళ్ళయ్యే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి గురుబలము కారణంగా, ఎందుకంటే పుత్రకారకత్వం ఉన్న అంటే సంతానానికి కారకత్వము ఉన్న గురువు కారణంగా సంతానం లేని వాళ్ళకి కలగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి. అండ్ ఇంటి కోసము అండ్ వెహికల్ కోసం కానీ ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్ కోసము ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, అంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళల్లో ముఖ్యంగా మనకి మంచి యూనివర్సిటీస్లో సీట్ రావచ్చు, కానీ ఫీజెస్ అవి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ కాని వాళ్ళు కానీ ట్రావెలింగ్ కోసము ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే విలువైన వస్తువులు కొనుక్కుంటారు. సో వాటి కోసం బంగారం కానీ, సో మనకి జ్యువెలరీ అండ్ ఇంటికి సంబంధించిన కాస్ట్లీ వస్తువులు వాటి కోసం ఖర్చు పెట్టే అవకాశము, కొనుక్కునే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలానే మీకు పేరెంట్స్ ద్వారా రావాల్సిన స్థిరాస్తులు ఏవైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తిపరమైన లీగల్ ఇష్యూస్ ఒక ఎండ్కి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఖర్చులు కొంత పెరగచ్చు తప్పించి ఓవరాల్గా మేషం వాళ్ళకి గురువు ట్రాన్సిట్ బాగుంది. అయితే మీరు ముఖ్యమైన ఫినాన్షియల్ డెసిషన్స్ మీ పిల్లలకి సంబంధించి కానీ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో తీసుకోవద్దని చెప్తాను నేను. ఎందుకంటే గురువు వక్రంలో ఉంటాడు. మళ్ళీ మీకు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎవరికైనా సరే ఇది. కాకపోతే ఇంటికి సంబంధించిన పిల్లలకి సంబంధించిన లాంగ్ టైమ్ ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ అనేవి ఆ 4 నెలలు వద్దు. జనవరి అండ్ ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు మటుకు వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత మళ్ళీ మీరు సౌండ్ డెసిషన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే టెంపుల్స్ విజిట్ చేయడానికి, పిలిగ్రిమేజు, ఇంట్లో పూజలు అండ్ నోములు, వ్రతాలు ఇటువంటి కార్యక్రమాలతోటి కొంత బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే సంతానానికి సంబంధించిన శుభకార్యాలు అంటే ఉపనయనం చేయడం కానీ, గృహప్రవేశము కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. సో ఇది మనము మేషం వాళ్ళకి చెప్పదలుచుకున్నది. ఆదాయము బాగుంటుంది, ఖర్చులు కూడా అదే విధముగా ఉంటాయి. అండ్ వృషభం వాళ్ళకి చూసినట్టయితే వృషభం వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీకు జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా అండ్ ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్లో మంచి జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్యాకేజ్ పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్కి చాలా మటుకు అవకాశం కనిపిస్తుందని చెప్పచ్చు. అలానే సంవత్సరము చివరి నుంచి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి, వెహికల్ తీసుకోవడం కానీ, ఇల్లు తీసుకోవడం కానీ అండ్ ఇల్లు బుక్ చేసుకోవడం కానీ అండ్ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడము ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. సో నూతన గృహంలోకి వెళ్ళడానికి అంటే సో మెనీ పాసిబిలిటీస్ డిసెంబరు, జనవరి నుంచి కొత్త ఇంట్లోకి మారడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే గురువు గోచారంలో త్రూఅవుట్ ద ఇయర్ మీకు అంటే ఈ జూన్ నుంచి వచ్చే జూన్ వరకు మధ్యలో వక్రించినప్పటికీ మీకు వక్ర ప్రభావం అనేది పెద్ద నెగిటివ్గా పడదు. ఎందుకంటే మీకున్న లార్డ్షిప్ కానీ ప్లేస్మెంట్ని బట్టి కానీ గురువు ట్రాన్సిట్ అనేది అన్ని విధాలుగా మీ మాటకి మంచి విలువ ఉంటుంది. అండ్ 10 మందిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఫ్రెండ్స్తో కంపేర్ చేసినప్పుడు మీరు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. స్నేహితుల సహాయం చాలా బాగుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ రిఫరెన్స్ తోటి జాబ్స్ మారాలి, ట్రై చేయాలి,
అని అనుకుంటే కనుక మీకు జూన్ తర్వాత నుంచి అటువంటి పాసిబిలిటీసు, సో ఎప్పుడో ఉన్న స్నేహితులను కలుసుకోవడము అండ్ శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయడము, బంధువులు ఇంటికి రావడము అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏదైనా కూడాను ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి వృషభం వాళ్ళకి ప్రాస్పారిటీని ఇస్తున్నాయి, అంటే అన్ని రకాలుగాను ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పచ్చు. సో అనుకోకుండా వాహన యోగము, అనుకోకుండా గృహయోగము, అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మనకి పెద్దగా ఆలోచన కొన్ని సందర్భాలలో చూడండి కొనాలన్న ఆలోచన ఉండదు, కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కలిసి రావడం వల్ల మనం అనుకునే ఏరియాలో మనకి ఫీజిబిలిటీ అంటే కొనుక్కునే అవకాశం రావడము, ఇటువంటివి జరగడం కారణంగా డిసెంబర్ నెల నుంచి మీకు దగ్గర ఏప్రిల్ నెల మధ్యలో కొత్త ఇంటిని కొనుక్కోవడానికి కానీ వెహికల్ తీసుకోవడానికి కానీ పాసిబిలిటీ ఉంది. సో కాకపోతే ఏంటంటే ఆ సందర్భంలో తీసుకునే నిర్ణయము 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి వద్దనుకుని వెనక్కి తీసుకోవడము, ఇంకో దానికి ఇవ్వడం ఇటువంటివి జరగచ్చు. ఎందుకంటే అదే సందర్భంలో గోచారంలో వక్రంలో ఉంటారు గురువు గారు, కాబట్టి కొంతవరకు జరగడానికి పాసిబిలిటీస్ ఉన్న ఇటువంటి రాంగ్ డెసిషన్స్కి అవకాశం ఉంటుంది, కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించాలి. బట్ ఓవరాల్గా గురు సంచారము వృషభం వాళ్ళకి మంచి ప్రాస్పారిటీని ఇస్తుంది అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ని ఇస్తుంది అండ్ బంధువులలో అందరిలోనూ మంచి పేరు రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మీకు త్రూ అవుట్ మోస్ట్ ఆఫ్ ద లగ్నాలకు కానీ రాసులకి కానీ వివాహ యోగము, వివాహానికి అనుకూలత బాగుంటుంది. ఎందుకంటే గురుబలము ఉన్నప్పుడు యూజువల్గా వివాహాలు అండ్ సంతాన యోగము ఈ రెండింటికి కూడా గురుబలము చాలా అవసరము. సో కాబట్టి తప్పకుండా వివాహం కాని వాళ్ళు ఈవెన్ మీరు వృషభ లగ్నమో రాశో అయినా కూడాను వివాహ యోగం అనేది చాలా బలంగా ఉంటుంది గురుబలం కారణంగా. సో తప్పకుండా ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు వివాహానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథునం వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ చాలా బాగా వస్తుంది. సో అలానే మీ కెరియర్లోనే పాస్ట్ 10-12 ఇయర్స్లో చూసినట్టయితే ఆపర్చునిటీస్ వైజు మీ నాలెడ్జ్కి సరిపోయే రికగ్నైజేషను అవకాశము వచ్చే పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. అట్లానే బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొత్తగా ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్, సో మంచి బ్యాంకింగ్ లోన్స్ వచ్చి మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పు తీసుకునే పాసిబిలిటీ 100% ఉందని చెప్పచ్చు. సో ఏదో ఒక విధమైన లోన్ తీసుకుంటారు, అది ఫ్యామిలీలో శుభకార్యాల కోసం అవ్వచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కోసము లోన్ పెట్టి మీరు ఫైనాన్షియల్గా అసిస్ట్ చేయడం కానీ, లేదా వాళ్ళు లోన్ పెట్టి మీకోసం ఇవ్వడం కానీ, ఈ విధంగా భార్యాభర్తల్లో కొంతవరకు అప్పు తీసుకునే అవకాశము, ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీస్ మంచిగా ఉన్నాయని అయితే చెప్పచ్చు. అలానే కొంతవరకును బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ, జీవిత భాగస్వాముల భార్యాభర్తల మధ్యలో కానీ ఆర్థిక పరమైన విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్గ్యుమెంట్లు, గొడవలు అయితే ఇవి తీరేవి కాదు, కాబట్టి ఎక్కడో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవ్వడం మంచిది. సో అటువంటివి జరగడానికి పాసిబిలిటీ కూడా ఉంది. అట్లానే పెళ్ళి కాని వాళ్ళకి శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, సంతానం కలగడానికి అన్నిటికీ కూడా పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడాను మంచి ధన సహకారము అన్ని విధాలను మీకు సహకరించడం కారణంగా సరైన సమయంలో మంచి శుభకార్యాలు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్ని మొదలుపెట్టే వాళ్ళకి, అంటే ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని ఎడ్యుకేషన్ అయిపోయి ప్రొఫెషనల్ లైఫ్ మొదలు పెట్టే వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. మీ ఇంటర్వ్యూస్ అద్భుతంగా చేయగలుగుతారు. ముఖ్యంగా రేపు ఏప్రిల్ మేలో గ్రాడ్యుయేట్స్ అయ్యేవాళ్ళు తప్పకుండా మీరు జూన్ నుంచి మొదలయ్యే గురువు ట్రాన్సిట్ అనేది మంచి ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. అలానే గురువుల ద్వారా మంచి విషయాలు నేర్చుకునే అవకాశము అండ్ కుటుంబ సభ్యుల సహకారము అన్ని విధాలుగానూ ఉంటుంది. సో కొంత అప్పులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గొడవలు తప్పించి ఓవరాల్గా ప్రాస్పారిటీ టువర్డ్స్ ప్రొఫెషనల్ లైఫ్స్ అండ్ శుభకార్యాలు, కుటుంబంలో మంచి జరగడము, ఇవన్నీ కూడా మిథునం వాళ్ళకి ప్రామిసింగ్గా ఉందని చెప్పచ్చు.
అండ్ ఇంకా కర్కాటకం వాళ్ళకి చూసినట్టయితే కర్కాటకం వాళ్ళకి అత్యంత శుభగ్రహము. అండ్ సో కాబట్టి మీకు గురువుల సహాయం చాలా బాగుంటుంది, గుడ్ గైడెన్స్. సో పేరెంట్స్ నుంచి మంచి సలహాలు వస్తాయి. ఎడ్యుకేషన్లో చాలా బ్రైట్గా ఉండే అవకాశం ఉంటుంది. అది మీరు మోస్ట్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అంటే విద్యాయోగము, మంచి నాలెడ్జబుల్ గురువుల గైడెన్స్ వలన మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో విద్యను పూర్తి చేసుకునే అవకాశము, ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశించే అవకాశము, అంటే మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. అలానే గురుబలం కారణంగా మీరు ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి సంబంధించి, అది ఒక పెళ్లి విషయంలో కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అండ్ బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ప్రతి విషయంలోనూ చాలా మటుకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అలానే కొంతమంది మీకు ఒకవైపు నుంచి మంచి చేస్తూనే బట్ కాకపోతే ఫ్రిక్షన్ అనేది గురువుల ద్వారా ఫ్రిక్షన్ ఉండడానికి, అంటే కొంతవరకు కాస్త కఠినమైన గురువులు అండ్ గైడెన్స్ మీకు సరిగ్గా ఇస్తున్నా కూడాను ఒక్కొక్కసారి కొంతవరకు చికాకుని అనుభవించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గురువు కారణంగా మధ్య మధ్యలో కాస్త మానసిక పరమైన చికాకులు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అవేవి కూడాను అంటే గురువు ఇచ్చే శుభ ఫలితాలతో పోల్చినప్పుడు ఇదంతా కూడాను పెద్ద ఇదేం కాదు. అండ్ జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి కావలసిన దైవ బలము మొత్తము ఈ సంవత్సరం మీతో ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కర్కాటక లగ్నము కానీ రాశి కానీ అవనియండి, ఉచ్చస్థితిలో ఉన్న గురువు లగ్నము రాశిలో ప్రవేశించిన కారణంగా మీకు మీ తెలివితేటలు అనేవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. సో లైఫ్లో తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు సరైన విధంగా తీసుకుంటారు అండ్ కరెక్ట్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఫారెన్ ట్రావెల్స్కి పాసిబిలిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు, సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఇటువంటివి మధ్య మధ్యలో కాస్త చికాకు పెట్టచ్చు. బట్ ఓవరాల్గా మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, సంతాన యోగం ఉండే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది, సంఘంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలుగాను దైవ బలము మొత్తం సంవత్సరం అంతా మీతో ఉన్న కారణంగా మీరు తీసుకునే ఎటువంటి అంటే లైఫ్ని ఒక మంచి డైరెక్షన్లో, మనం చూడండి చాలా తప్పులు చేస్తూ ఉంటాం. సో గురువు ఇట్లాగా ఇటువంటి ముఖ్యంగా కర్కాటకం వాళ్ళకి మీ రాశిలో లగ్నంలో ప్రవేశించిన కారణంగా లైఫ్ని సరైన డైరెక్షన్లో కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది వచ్చినట్టు మీరు భావించాలి, తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సింహం వాళ్ళకి చూసినట్టయితే సింహం వాళ్ళకి పిల్లల కోసము అండ్ శుభకార్యాలు, పిల్లలకి వివాహం కోసము, పిల్లల చదువు కోసము అండ్ సంతానం కలగడం కోసము ఎక్కువ మొత్తములో ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అట్లానే పిల్లలు శుభకార్యాల తర్వాత విదేశాలకు వెళ్ళడానికి, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగరీత్యా కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఫారెన్ ట్రావెల్ చేయడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీరు విద్యలో ఉన్నట్టయితే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడము, ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో డిసెంబర్ నెల వరకు కూడాను ఏదో ఒక విధమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అట్లానే టెంపుల్స్ విజిట్ చేయడానికి సో చాలా మటుకు అవకాశం ఉంది. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మంచి టెంపుల్స్ విజిట్ చేస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ ట్రావెల్ చేసి మంచి టెంపుల్స్ని విజిట్ చేయడానికి, అట్లానే మీరు విదేశాల్లో ఉన్న లేకపోతే స్వదేశంలో ఇండియాలోనే ఉన్నా కూడాను కొంతవరకు గోల్డ్ కోసమని అండ్ ఇంటి కోసమని సో అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మీరు విలువైనవి కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో అంటే ఇల్లు మామూలుగా తీసుకునే దానికన్నా ఇంకొంచెము ఎక్కువ బడ్జెట్ ఉన్నది కాస్ట్లీది తీసుకోవడము, వెహికల్ కోసం అలానే ఖర్చు పెట్టడము, పిల్లల కోసం కూడా సో చిన్న వస్తువు కొనే చోట పెద్ద వస్తువులు కొనిపెట్టడము. సో ఈ విధంగా ఏంటంటే గురువిచ్చే ఖర్చులన్నీ కూడాను మీకు అనుకున్న దానికన్నా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాల నిమిత్తము వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. లోన్లు తీసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో సింహం వాళ్ళు
కొంత జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకు, గురువు మీకు వ్యయస్థానములో గోచారంలో సంచరిస్తున్నాడు కాబట్టి, అండ్ రాశిలోకి లగ్నంలోకి వచ్చి వెళ్ళినా కూడాను వక్రస్థాయిలో కూడా ఉంటాడు కాబట్టి మీరు ఈ సంవత్సరము మీకు ఖర్చులు ఇస్తున్నాడు. సో అది ఎవరి కోసమైనా కావచ్చు ఫ్యామిలీలో. అందుకుని ఎప్పుడైనా సరే మనకి ఖర్చులు ఇచ్చే టైం పీరియడ్ జరుగుతోంది అంటే ఇమీడియట్గా మీరు పెండింగ్లో చేద్దాం అనుకున్న పనులు, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా, గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నారా, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సర కాలము మీకు ఎలాగూ ఖర్చులు ఉంటాయి కాబట్టి మంచి విషయాల కోసము మీరు ఖర్చు పెట్టినట్టయితే రేపు ఫ్యూచర్లో రిగ్రెట్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో సింహం వాళ్ళకి చెప్పేది ఆర్థికపరమైన విషయాలలో ఎలాగూ గురువు ట్రాన్సిట్ అవడంలో ఇచ్చే ఖర్చులు కూడా మ్యాక్సిమం శుభప్రదమైనవే ఉంటాయి. అంటే మంచి ఖర్చులే ఇస్తాడు ఆయన, వైజ్గానే ఇస్తాడు. అంటే అనవసరమైన ఖర్చులు కూడా కాకపోతే డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ మధ్యలో మటుకు అక్కర్లేని ఖర్చులు అండ్ ఫినాన్షియల్లీ రాంగ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు. కాబట్టి ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ ఏవైనా సరే ఫినాన్షియల్గా కానీ లేకపోతే మ్యారేజెస్కి సంబంధించి కానీ డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే గోచారములో గురువు బలముగా ఉండి వక్రించినప్పుడు, అది కూడా సింహం లాంటి వాళ్ళకి వ్యయస్థానములో గోచారంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వక్రించి వ్యయంలో ఉండడం అనేది ఇంకొంత నెగిటివిటీని ఇస్తుంది. కాబట్టి మీరు డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు మాత్రము ప్రతి విషయంలోనూ అంటే మీరు పెట్టే ఖర్చు విషయంలో ఆలోచించి పెట్టాలి. అంటే ఎందుకంటే మనకి స్టూడెంట్స్ ముఖ్యంగా ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే టైము అండ్ మోరోవరు కొత్త ఇన్స్టిట్యూట్స్లోకి కాలేజెస్లోకి మారే టైము కాబట్టి తప్పకుండా పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఇది మనకి సింహం వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పేది. సో నెక్స్ట్ కన్య వాళ్ళకి చూద్దాము, కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. సో గురువు గోచారములో సంచరించడం అనేది కన్య వాళ్ళకి 80% బెనిఫిట్గా ఉందని చెప్పచ్చు. సో శుభకార్యాలకు అవకాశం ఉంది, ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అండ్ కొత్తగా భార్యాభర్తలు అయ్యే అవకాశం, అంటే వివాహ యోగము, సంతాన యోగము, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అండ్ అలానే స్నేహితుల ద్వారా గౌరవ మర్యాదలు కలుగుతాయి. అండ్ మీకు భూములకు సంబంధించిన విలువ పెరిగే అవకాశము, ఎవరైనా సరే అబ్బా చాలా కాలంగా పెండింగ్లో పెట్టాను, ఓ ప్రాపర్టీ అమ్మాలి, దాని ద్వారా లాభం రావాలి అన్నప్పుడు మీకు జూపిటర్ ట్రాన్సిట్ గురువు జూన్ నుంచి వచ్చేది భూముల విలువ పెరిగి మీరు మీ అంటే భూముల ద్వారా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తోంది. అలానే కొత్త ఇల్లు కొనుక్కోవడానికి అండ్ బిజినెస్ ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే పూర్తి స్థాయిలో నేను ఈ సంవత్సరం బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి జూన్ నెల నుంచి అండ్ డిసెంబర్ వరకు ఉన్న టైము చాలా మంచి టైము. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడాను అద్భుతమైన టైం అని చెప్పచ్చు. గురుబలము కారణంగా సరైన విధమైనటువంటి కరెక్ట్ డెసిషన్స్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. సో ఒక పార్ట్నర్షిప్ డీల్స్లో కావచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్లో కావచ్చు, ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే లీగల్ ఇష్యూస్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నవి ఏవైనా ఉంటే భూ సంబంధమైన విషయాలలో పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో గురువు జూపిటర్ మీకు జూన్లో పెరిగిన దగ్గర నుంచి విద్యాపరమైన విషయాలలోనూ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాస్పారిటీ చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షను భూ సంబంధమైన వాటిల్లో ఉన్న వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అయితే డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు మాత్రము కొంతవరకు ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. సో ఇంపార్టెంట్ నిర్ణయాలు ఆ 3 నెలలు 4 నెలల్లో తీసుకోవద్దు. అవి ఇంటికి సంబంధించి అవ్వచ్చు, బిజినెస్కి సంబంధించి అవ్వచ్చు. కొత్త నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడానికి అది మంచి సమయము కాదు. సో ఏప్రిల్ తర్వాత మళ్ళీ మీరు ప్రోగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. సో గురువు గోచారంలో సంచరించడం అనేది కన్య వాళ్ళకి అన్ని విషయాలలోనూ 80% చాలా బాగుంది. కాకపోతే గురువు మీకు అతిచారములో సింహంలో కూడా వచ్చే నెలలు ఉంటాయి. సో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, సో మార్చి ఈ నెలల్లో మటుకు ఖర్చులు పెరిగే అవకాశము అండ్
అలానే మీకు ఇంటి కోసం వాటి కోసము అప్పు తీసుకునే అవకాశము, లోన్స్, ఇన్వెస్ట్మెంట్లు ఈ విధమైనటువంటివి కనిపిస్తాయి. అండ్ అట్లానే అదే సమయంలో కొత్త ఇంటి కోసం చేసే ప్రయత్నాలకి కొంతవరకు అంటే ఆ టైంలో చేయకుండా ఉంటే మంచిది ఆ 4 నెలలు. ఎందుకంటే వక్రంలో వ్యయంలో సంచరించడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి కోసం తీసుకునే నిర్ణయాలు మీరు డిసెంబర్ లోపల తీసేసుకోండి, తర్వాత ఏప్రిల్ తర్వాత ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే గోచారంలో గురువు సంచరించడం అనేది మీకు అత్యంత లాభముగా, బికాజ్ గోచారంలో లాభంలో అన్ని గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. సో కన్య వాళ్ళకి లాభంలో ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి మీకు అన్ని విధాలుగాను మీ పిల్లలకి, మీకు, మీ జీవిత భాగస్వామికి, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పచ్చు. సో తుల వాళ్ళకి చూసినట్టయితే తులా లగ్నము కానీ మీది తులారాశి కానీ ఏదైనా కూడా చూసుకోండి. సో తుల వాళ్ళకి చూసినట్టయితే గోచారములో గురు సంచారము కొన్ని విధాలుగా మంచి, కొన్ని విధాలుగాను ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తుల లగ్నమైనా సరే, రాశి అయినా సరే గురువు కొంత పాపత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మంచి ఏమిటయ్యా అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. కొత్తగా ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పాసిబిలిటీ. ఎందుకంటే మనకి గత 2 సంవత్సరాలుగా చూసినట్టయితే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ముఖ్యంగా ఈ టెక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ మామూలుగానే జాబ్స్ అనేవి కొంత టఫ్గా ఉన్నాయి. మీరు తులా లగ్నమో రాశి అయ్యండి ఉద్యోగము కోసం వేచి ఉన్నట్టయితే మీకు మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూస్లో మీ ప్రతిభ బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ సందర్భము కలిసి వచ్చినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది. సో అటువంటి సందర్భము ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది మీకు అని చెప్పచ్చు. సో ఇంటర్వ్యూస్లో మంచిగా అటెండ్ అయ్యే పాసిబిలిటీస్, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ ఫీల్డ్లో, లీగల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీడియా హౌసెస్ ఏవైతే ఉంటాయో, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏదైనా సరే మంచి పేరు ప్రతిష్టలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అక్కర్లేని గొడవలు, మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో, మెంటర్స్గా ఉంటారో వాళ్ళతోటే ఫ్రిక్షన్ రావడానికి, గొడవ పడడానికి, ఆఫీస్ అట్మాస్ఫియర్లో ఏదో ఒక తెలియని అన్రెస్ట్, చికాకు, అండ్ కొన్ని సందర్భాలలో మనకు తెలిసిన విషయంలోనే, అంటే మనకి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్న విషయంలోనే అవతల వాళ్ళు కన్విన్స్ కాకపోవడము, మనం ప్రూవ్ చేసుకోవాల్సి రావడము, ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఒక లోన్ తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడము జరిగే పాసిబిలిటీ ఉంది. అంటే అప్పులు తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ కోసము వెళ్ళడానికి అవకాశాలు అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ అలానే బంధువులతోటి శుభకార్యాల నిమిత్తము అటెండ్ అయినప్పుడు, ఫంక్షన్స్లో అటెండ్ అయినప్పుడు బంధువులతోటి గొడవలు, చికాకులు, ఇబ్బందులు కలగడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ గెయిన్స్ అద్భుతంగా పెరుగుతాయి. సంవత్సరం చివరిలో స్నేహితులతోటి అండ్ ముఖ్యంగా మీకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో స్నేహితులతోటి కలిసినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సో అక్కర్లేని కంపారిజన్స్, వీటి వలన చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ మధ్యలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్నేహితులు మిమ్మల్ని కొంత ఆర్థికపరమైన సహాయం అడగడము, అటువంటి విషయాలలో మనస్పర్ధలు రావడానికి అండ్ ఈగో రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తులవాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఈ డిసెంబరు నుంచిను ఏప్రిల్ మధ్యలో తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫినాన్షియల్గా ఉండే నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. అది బంధువుల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాల ద్వారానే బంధువులతోటి, స్నేహితులతోటి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మిగిలిన విషయాల్లో చూసినట్టయితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ అన్ని విధాలుగాను సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో హెల్త్ విషయంలో కొంచెము జాగ్రత్త వహించాల్సిందే. సో ముఖ్యంగా డైజెషన్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే తుల వాళ్ళకి
ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది అండ్ లోన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. కొత్తగా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి అన్ని రకాలుగాను మంచి అవకాశం. ముఖ్యంగా లీగల్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి సక్సెస్ అనేది, లీగల్ అడ్వైజర్సు, ఫినాన్షియల్ అడ్వైజర్సు, ఫినాన్స్ లీగల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా అండర్ గ్రాడ్స్ ఉన్న వాళ్ళకి విద్య విషయంలో మంచి జరగడానికి, అంటే సక్సెస్ఫుల్గా మీరు ఈ సంవత్సరము మీ ఎగ్జామ్స్ని టాప్ లెవెల్లో రాయడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. అయితే తులవాళ్ళకి చెప్పేది ఏంటంటే, లోన్స్ తీసుకునే విషయం కానీ, బంధువులని స్నేహితులను కలవడం కానీ, ఇంటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కానీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వాయిదా, ఆ నెలల్లో చేయకుండా వాయిదా వేసుకుంటే మంచిది. మిగిలిందంతా మీకు చాలా బాగుంటుంది. కానీ ఆ నెలల్లో రాంగ్ డెసిషన్స్, రాంగ్ కమ్యూనికేషన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండాలి. అండ్ వృశ్చికం వాళ్ళకి చూసినట్టయితే, వృశ్చికం వాళ్ళకి అత్యంత శుభప్రదమైన సంవత్సరం కింద చెప్పచ్చు. సో ముఖ్యంగా దైవ బలము కారణంగా, అంటే గురువు ఉచ్చపట్టిన కారణంగా కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుంటుంది. మీకు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ మంచి సహాయ సహకారాలు మీ కుటుంబం నుంచి వస్తుంది. పిల్లలు ఉన్నత విద్యని అభ్యసించడానికి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంతానానికి లేదా మీరు కనుక పెళ్లి కాని వారైతే శుభకార్యాల నిమిత్తము పెళ్ళి కుదరడానికి అవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్లీ అభివృద్ధి అనేది బాగుంటుంది. అండ్ మంచి టెంపుల్స్ విజిట్ చేయడము, ఉన్నత విద్య కోసము ప్రయత్నించడము, గురువుల ద్వారా మంచి సలహాలు, మీ ఫ్యూచర్కి సంబంధించిన అద్భుతమైన సలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యే ఛాన్సు అండ్ కెరియర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవడము అండ్ అట్లానే జాబ్ చేంజ్కి పాసిబిలిటీస్ ముఖ్యంగా డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు ఉన్న టైంలో మీరు ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, స్థానచలనం కానీ మంచి కోసమే, అంటే వక్రంలో ఉన్నప్పటికీ మీకు పెద్దగా నెగిటివ్ ఏం అవ్వదు. సో మంచి కోసమే జరుగుతాయి. అండ్ కెరియర్ పరంగా బాగుంటుంది, ఫినాన్షియల్లీ బాగుంటుంది, శుభకార్యాలకి అవకాశం ఉంటుంది. సో మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఏదైనా మంత్ర సాధన చేయాలనుకున్నా, యోగా నేర్చుకోవాలనుకున్నా అండ్ ఆస్ట్రాలజీ లాంటివి నేర్చుకోవాలనుకున్నా పాసిబిలిటీస్ అనేవి, అంటే వేదపరమైనవి, దైవపరమైనవి, దైవ సంబంధమైనవి విద్యని నేర్చుకోవడానికి అవకాశము. అట్లానే వంశపారంపర్యంగా వస్తున్న స్థిరాస్తులు ఏదైనా సరే ఇష్యూస్లో ఉన్నట్టయితే అవి క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ప్రాపర్టీస్, మీకు కుటుంబ పరంగా వచ్చిన ప్రాపర్టీస్ వలన లాభం రావడానికి అవకాశం ఉంది. అండ్ వాటి విలువ పెరిగే పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అన్ని విధాలుగాను మీకు గురువు గోచారంలో సంచరించడం అనేది చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఫ్యూచర్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అంటే అది ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్కి కానీ, కుటుంబ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యముగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఈ సంవత్సరము మీకు గురుబలం కారణంగా సంతాన యోగం ఉండే అవకాశం ఉంది. అలానే పిల్లలు విద్యాపరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ మంచి స్థాయిలో ఉండడం అనేది మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. సో ఓవరాల్గా వృశ్చికం వాళ్ళకి గురు సంచారము చాలా బాగుందని చెప్పచ్చు. ఇక ధనస్సు వాళ్ళకి చూసినట్టయితే హిడెన్ ఎక్స్పెన్సెస్, సో అప్పటి వరకును పైకి కనబడని ఖర్చులు కొంతవరకు సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది. వేటి గురించి అంటే ముఖ్యంగా పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఇంటి కోసము అండ్ అట్లానే కొంతవరకు ప్రాపర్టీస్ కోసము ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే సేవింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. సో కుటుంబ పరంగా మంచి సేవింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్న గురువు కాబట్టి ఆర్థిక పరమైన అన్సర్టెనిటీని కొంత ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఊహించని విధమైన ఖర్చులు, ఇంటి కోసం కావచ్చు, వెహికల్ కోసం కావచ్చు, సో ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది.
ప్లేస్ చేంజ్కి పాసిబిలిటీ ఉంటుంది. డిసెంబర్ నెల నుంచి కొంతవరకు స్థానచలనం, ఇల్లు మారడము, సో ఉన్న ఇంటి నుంచి కొత్త ఇంటికి మారే అవకాశము, అలానే కొత్త వెహికల్ తీసుకునే పాసిబిలిటీస్ అండ్ కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే మీకు కొంతవరకును దైవ బలము చాలా అవసరం. ఎందుకంటే మనం ఒక ప్లాన్ చేసుకుని ఒక ఖర్చు పెడదాం అనుకునే లోపల ఈ హిడెన్ ఎక్స్పెన్సెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇల్లు కొందాం అనుకున్నప్పుడు ఎమ్యూనిటీస్ అని ఇవన్నీ అవన్నీ మీకు ముందు మేము చెప్పాము, బట్ మీరు సరిగ్గా చూసుకోలేదు. సో ఇలాగ ఏంటంటే కొంత హిడెన్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు, ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు అనేవి ఉండే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రాపర్టీస్ పరంగా చూసినట్టయితే మీరు కొన్న భూములకి, ఇళ్ళకి విలువ పెరిగే అవకాశము చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు. అలానే డిసెంబర్ నెల నుంచి కొంతవరకు ట్రావెల్కి అవకాశం ఉంది. లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు మీరు ఈ సంవత్సరం అంతాను సొంత నిర్ణయాలు అంతగా పనికిరావని చెప్పచ్చు. సో ఎందుకంటే మీకు గురు సంచారము అష్టమ స్థానములోనే ఎక్కువ ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో నిర్ణయాలు, మీ సలహాలు 10 మందికి చాలా బాగా పనికొస్తాయి. సో మీరు మంచి సలహాలు ఇచ్చేది దీనిలో ఉంటారు. మీ మాట, మీరు ఇచ్చే సలహా, సంప్రదింపులు అందరికీ బాగా పనికొస్తాయి. కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 రూపాయలు పెట్టాల్సిన చోట 15 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వెహికల్ తీసుకోవాలనుకున్నా, కొత్త ఇల్లు తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకు అనుకున్న దానికన్నా మంచిది తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి, పెద్ద ఇల్లు కొనుక్కోవడానికి వాటికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే జాయింట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు విదేశాల ద్వారా సంపాదించుకునే అవకాశము అండ్ ఫారెన్ ట్రావెల్స్ కోసం ఖర్చు పెట్టే అవకాశము కూడా ఉంది. సో ఏదైనా ధనస్సు వాళ్ళకి గురు సంచారము అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఫైనాన్షియల్గా తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు కాకుండా కొంతవరకును ఇంట్లో వాళ్ళని సంప్రదించి తీసుకుంటే మంచిది. అలానే విద్యాపరమైన విషయాలలో ముఖ్యంగా రీసెర్చ్, పిహెచ్డీస్, మెడికల్ ఫీల్డు అండ్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫైండింగ్స్ అనేవి ఉంటాయి. అంటే సైంటిఫిక్ రీసెర్చ్లోను, పిహెచ్డీస్లోను ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ విద్యను కంప్లీట్ చేసుకుని వాళ్ళ పేరు ముందు ఆ టైటిల్ తీసుకునే పాసిబిలిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. విద్యాపరమైన విషయాలలో ముఖ్యంగా రీసెర్చ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ధనస్సు వాళ్ళకి ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి కొంత గురు గోచారంలో సంచరించడం అనేది మీకు భాగ్యంలోకి, అంటే డిసెంబరు, జనవరి నెలల్లో బాగున్నా బట్ వక్రంలో ఉంటాడు కాబట్టి అంతగా అనుకూలం అయితే కాదు. కాకపోతే ట్రావెలింగు, ఇల్లు మారడము ఇటువంటి విషయాలకి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ధనస్సు వాళ్ళు మీరు నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ గురువు గోచారము. ఏం చేయొచ్చు అంటే ఏమీ లేదు, ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అక్కర్లేదు. సో ఆలోచించి సంప్రదించి మంచి ఎక్స్పర్ట్ సలహాల ద్వారా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మకరం వాళ్ళకి గురు సంచారము అనేది పెద్దగా కలిసి వచ్చే విషయం అని చెప్పక్కర్లేదు. ఒకటి, బంధువుల ద్వారా మంచి సలహాలు రావడము, వివాహాది శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఫారెన్ ట్రావెల్స్ కోసము ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మరీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అండ్ బిజినెస్లు మొదలు పెట్టడానికి అంత అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను బిజినెస్ చేస్తాను, మొదలు పెడతాను అనుకున్న వాళ్ళు కొంత ఆగితే మంచిది. ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి రావడము అనేది ఉంటుంది. అట్లానే లీగల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లీగాలిటీస్ తోటి వర్క్ చేసేవాళ్ళు, అలానే ఈ పబ్లిక్ లైఫ్ తోటి ముఖ్యంగా మనకి కన్సల్టింగ్ సర్వీసెస్ రిలేటెడ్ ఉండేవాళ్ళు, వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో చాలా మటుకును ఫారెన్ మనీ వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది. అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఫారెన్ ల్యాండ్స్లో ఓపెన్ చేయాలి అనుకునే వాళ్ళకి అనుకూలత చాలా బాగుంటుంది. అండ్ అట్లానే కొంతవరకును భార్యాభర్తల విషయంలో, అంటే
భార్య కోసం కానీ భర్త కోసం కానీ ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్లీ ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ సంఘంలో మంచి పేరు రావడానికి, గౌరవ మర్యాదలు పెరగడానికి పాసిబిలిటీస్ చాలా బాగుంటాయి. అండ్ బంధువుల కోసము ఎక్కువ ఖర్చు పెట్టే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అట్లనే మ్యారేజ్ కానీ వాళ్ళకి అన్నిటికన్నా బాగున్నది ఏంటంటే ఎవరికైతే పెళ్లి కాలేదో పెళ్లి అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అండ్ అట్లనే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఖర్చులు ఉంటాయి, లాభాలు కూడా ఉంటాయి. అండ్ అలానే కొత్త విద్య ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, సో మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, మీ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఈ నెల డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు అనుకోని విధమైన ఖర్చులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచరు. అట్లానే అక్కర్లేని విషయాల కోసం ఖర్చు పెట్టడము, బంధువుల కోసం ఖర్చులు, ఈ విధంగా ఏంటంటే గోచారములో మకరం వాళ్ళకు కూడా సంచారం అనేది, కాకపోతే యోగంలోకి మంచి హంసమహాపురుష యోగంలోకి వస్తాడు కాబట్టి వివాహాది శుభకార్యాలు అండ్ శుభకార్యాల్లో పాల్గొనడము, శుభకార్యాలు జరగడము అండ్ ఇటువంటి విషయాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అట్లానే ఎవరైతే పబ్లిక్ ప్రొఫైల్స్లో ఉంటారో ముఖ్యంగా లైక్ మనకి ఈ కన్సల్టింగ్ సర్వీసెస్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, అడ్వైజరీ దీనిలో ఉన్నవాళ్ళు, సిఏస్ అండ్ లాయర్స్, సో లీగాలిటీస్తో డీల్ చేసేవాళ్ళు, వీళ్ళకి అత్యంత అనుకూలమైన టైం అని అయితే చెప్పచ్చు. బట్ ఓవరాల్గా మకరం వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్నే ఇది ఇవ్వబోతోంది. అండ్ ఇంకా కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే, కుంభం వాళ్ళకి లైక్ ఆదాయము ఎక్కువే, ఖర్చులు ఎక్కువే. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కుటుంబం నుంచి మంచి సహాయం అనేది వస్తుంది అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి, ఫ్రెండ్స్ నుంచి సలహాలు బాగుంటాయి. సో ఓవరాల్గా శాలరీ వైజ్ కానీ, ప్రాఫిట్స్ కానీ అండ్ ఫినాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైము ఖర్చులు కూడా, కుటుంబపరమైన ఖర్చులు, స్నేహితుల కోసం ఖర్చులు, ఫారెన్ ట్రావెల్స్ కోసమని ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ లోన్ తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అలానే శత్రువుల మీద గెలవడం అనేది ఉంటుంది. అంటే ఎవరికైనా సరే లీగల్ బ్యాటిల్స్లో ఉన్న వాళ్ళకి మీరు అటువంటి కేసులు గెలిచి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే కుటుంబ సభ్యుల మధ్యలో ఆర్థికపరమైన గొడవలు పెరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో గొడవలు ఎక్కడ వస్తాయి అంటే మనీ విషయంలోనే వస్తాయి. అలానే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి ఇది పెద్దగా కలిసి వచ్చే కాలము అని చెప్పలేము, ఎందుకంటే శుభకార్యాల నిమిత్తము ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు అనుకూలము కాదు. మీ జాతకంలో మంచి టైం జరుగుతుంటే ఓకే, కానీ వక్రించి మీకు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వివాహంకి సంబంధించిన విషయాల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఓ ముహూర్తం పెట్టుకుని కాదనుకుని మళ్ళీ మార్చుకుని శుభకార్యాలు వాయిదా పడే అవకాశము వంటివి కనిపిస్తున్నాయి. అండ్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కొంతవరకు పర్లేదు, కానీ ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు లోన్స్ తీసుకోవడము అండ్ అప్పులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇంటి కోసం తీసుకుంటారా, పిల్లల కోసం తీసుకుంటారా, ఫారెన్ ట్రావెల్ కోసమా, ఏదో ఒక లోన్ తీసుకోవడము, ఖర్చు పెట్టడము, ఖర్చులు అయితే అధికంగానే ఉంటాయి. అలానే కొన్ని రకాల సమస్యలు, గొడవలు, చికాకులకి మంచి పరిష్కారం లభిస్తుంది. ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి మంచి వైద్యము దొరికి సొల్యూషను అంటే అటువంటి వాటి నుంచి విముక్తి లభించే అవకాశం అనేది కనిపిస్తుంది. సో బిజినెస్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన కాలము కాదు. అట్లానే కుటుంబ స్థిరాస్తులు, ఫ్యామిలీ పరంగా వచ్చినవి అమ్మడము, వాటి ద్వారా డబ్బులు రావడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కుంభం వాళ్ళు కూడా గురువు గోచారములో మీకు కొన్ని విషయాల్లో మంచి జరిగిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ధనము, లాభము, ఖర్చులు మూడు కూడా కాస్త పెరిగే అవకాశమే ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే పెరిగిన అంటే మనకి ఫినాన్షియల్గా కలిసి వచ్చిన దాన్ని కొంత స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే విషయాలలో, అంటే మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, గోల్డ్ కొనుక్కోవడం కానీ ఇటువంటివి చేయడం ద్వారా కొంతవరకు గురువు 6లో ట్రాన్సిట్ అవ్వడం అనేది నెగిటివ్ నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలానే గురువులతోటి, మనకి మంచి చెప్పే వాళ్ళతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు రావడానికి త్రూ అవుట్ ద ఇయర్ అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు అప్పు వాళ్ళకి ఎదురిచ్చి మరీ గొడవలు తెచ్చుకునే పాసిబిలిటీస్ని క్రియేట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మీనం వాళ్ళకి చూసినట్టయితే
మీనం వాళ్ళకి అత్యంతముగా శుభప్రదమైనది. ఎందుకంటే గోచారములో జూపిటర్ ట్రాన్సిట్ అనేది ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. అండ్ పర్సనల్ లెవెల్లో మంచి మంచి జరిగే అంటే మీకు గౌరవ మర్యాదలు పెరగడము, అండ్ శుభకార్యాలు జరగడానికి అవకాశము, సంతానం కలగడానికి అవకాశము, సంతానానికి శుభకార్యాలు జరగడానికి అవకాశము, ప్రొఫెషనల్ లైఫ్లో మంచి పొజిషన్స్ రావడానికి, మీకున్న నాలెడ్జ్కి సరిపోయే ప్యాకేజెస్ రావడానికి, కొత్తగా జాబ్స్ మారాలనుకుంటే మంచి ప్యాకేజ్ తోటి మారే అవకాశము. సో త్రూ అవుట్ ద ఇయర్ కొంతవరకు ఖర్చులు అనేవి ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అక్కర్లేని ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగ మార్పుకి సంబంధించిన విషయాలలో మీకు అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడము, మేజర్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వద్దు. మీకు జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు అటెండ్ అవ్వండి, కానీ డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో మీకు గురువు వక్రంలో ఉంటాడు. అందువలన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, ఇంటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, సో కొంతవరకు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ 4 నెలలు వదిలేసినట్టయితే మొత్తము మీకు మిగిలినదంతా కూడాను, అంటే ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు ఉన్న మిగిలిన 8 నెలలు కూడాను అన్ని విధాలుగాను మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి, పర్సనల్ లైఫ్ బాగుంటుంది, శుభకార్యాల నిమిత్తము జరిగే అవకాశం ఉంటుంది. అండ్ సో బంధువులలో కానీ ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ టాలెంట్, మీకున్న నాలెడ్జ్కి సరిపోయేంత రికగ్నైజేషను, ప్రమోషన్స్ రావడం ద్వారా కావచ్చు, ఉద్యోగ మార్పు ద్వారా కావచ్చు, అన్ని విధాలుగాను గురువు గోచారంలో సంచరించడం అనేది మీనం వాళ్ళకి అత్యంత శుభముగా ఉందని చెప్పచ్చు. సో ఇది 12 లగ్నాల వాళ్ళు, 12 రాసుల వాళ్ళకి గురు సంచారము ఎలా ఉండబోతుంది అనేది. ముఖ్యముగా గురు బలం పెరగడం ద్వారా సొసైటీలో అంటే అన్ని దేశాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఇంతకాలంగా చేస్తున్న తప్పులని సరి చేసుకోవడానికి, అది ప్రతి ఒక్కళ్ళకి కంట్రీ లెవెల్ దగ్గర నుంచి పర్సనల్ లెవెల్ వరకును, సో సరైన దారిలో మనం చూడండి, ప్రతి సంవత్సరానికి ఒకసారి మనం రీకన్సిలేషన్ చేసుకుంటూ ఉంటాం. ఏం చేసాము, ఎక్కడ ఖర్చు పెట్టాము, ఎక్కడ ఇది అనేది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశము. ఎందుకంటే గురువు ఉచ్చపట్టిన కారణంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సరైన గైడెన్సు, సరైన సలహాలు, సరైన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో. సో ఇది 12 భావాల వాళ్ళకి గురువు గోచారంలో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాడు అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఆస్ట్రాలజీ బై.